కాటేరమ్మ. మీరు సాలార్ మూవీలో చాలాసార్లు వినింటారు కదా ఈ పేరు. కాటేరమ్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు పార్వతీదేవి అనమాట. పార్వతీదేవి రోజు రాత్రి ఎక్కడికో వెళ్ళి వస్తుండగా శివుడు అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావని. ఏమో నాకు తెలీదు, నాకేం గుర్తులేదు అంటుంది. సరే అని శివుడు ఒకరోజు తన వెంట వెళ్తాడు దాక్కొని. అప్పుడు చూడగా పార్వతీదేవి శ్మశానాల్లోకి వెళ్ళి ఉగ్రరూపం దాల్చి శవాలను తింటూ ఉంటుంది. అది చూసిన శివుడు వచ్చే దారిలో ఒక గుంత తీసి ఉంచుతాడు. అలాగా వస్తూ ఉండగా పార్వతీదేవి ఆ గుంతలో పడిపోతుంది. పైకి చూస్తే శివుడు నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు తను చాలా పశ్చాత్తాపడి చాలా బాధతో ఈ శవాలకు నేను మోక్షం లేకుండా చేశానని బాధపడి తన ఉగ్ర రూపాన్ని సగం అక్కడ వదిలేసి వచ్చేస్తుందనమాట. ఆ ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారే కాటేరమ్మ. ఇది హొసకోట దగ్గర కంబలపుర దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఈ చెట్టుకి టెంకాయ ముడుపు కట్టి 108 సార్లు ప్రదక్షిణ చేసి 9 వారాలు తిరిగితే మన కోరికలు తీరుతాయి. పుణ్యానికి చాలా బాగా